Thank you, Lord Jesus. The Lord is good and his mercy endureth forever. Glory to God. Hallelujah. అనుదిన ఆహారం అన్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. అందరు కూడా నోరు తెరిచి చెప్పండి, ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ ఎండ్యూరెత్ ఫార్ ఎవర్. గ్లోరీ టు గాడ్. ఈరోజు మన అనుదిన ఆహారంలో దేవుడు అనుగ్రహించు మాటలు, దేవుడు అనుగ్రహించు ఆహారం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్కు లేనటువంటి విశ్వాసి పరిస్థితి చాలా చాలా దారుణం, చాలా చాలా భయంకరము. సో దేవుని యొక్క వాక్కు మనకు లేకపోతే ఈ లోకంలో జీవించడం అన్నటువంటిది చాలా చాలా కష్టం అండి. ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్. ఓరి అలాబా సోకురబా మేహరి అలా అందరూ కొల షకారబా బాబా. గ్లోరీ టు గాడ్. సో మనం పాట పాడాం కదండి, ఆత్మ వరములు. ఆత్మ వరం అన్నటువంటిది అదొక అలంకారం. మనము జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ చూస్తుంటాం. కళ్యాణి జ్యువెలర్స్, లలిత జ్యువెలర్స్ కదా. డబ్బులు ఊరికే రావు. ఇంకా ఏమో ఉన్నాయండి, ఏమో జోయ్ లుక్కాసా, ఏ లుక్కాసా, ఏవేవో ఉన్నాయన్నమాట కదా. యాడ్లో ఏమో చేస్తారో అంత మెడకు ఇంత మంచి పెద్ద హారము, ఆర్నమెంట్స్ అంత అలంకరణ అలంకరణ అలంకరణ. బంగారు ధరిస్తే పరలోకం పోరంట. మరలో పరలోకం నిండా ఉండేది బంగారే. గ్లోరీ టు. ఖజానా సిస్టర్ చాలామంది ఉన్నారు కదా, యారా బరబా ఆల్ నైట్ ప్రేయర్ పెట్టండి సార్. అవునా, తప్పకుండా. మలబార్ ఇంకా నీదే ప్రసన్న, మలబార్ నీదే ఇంకా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో అంటే ఆర్నమెంట్స్ కదా, అందంగా మనం కనిపిస్తాం. ఆర్నమెంట్స్ వేసుకుంటే అందంగా మనం కనపడుతుంది. ఖచ్చితంగా కదండి. మనకున్నటువంటి దానికి ఒక యాడెడ్ కదా, ఇంకా కొంచెం బాగా మనం కనిపిస్తాం. దెర్ ఈస్ నో రాంగ్. తనిష్క్ అన్ని పేర్లు చెప్తున్నారు. ఓకే, నాకు కూడా జ్ఞానం పెరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయా అని. హల్లెలూయా. సో మనం ఉన్నదానికి ఖచ్చితంగా ఒక యాడెడ్ బెనిఫిట్ లాగా ఉంటుందన్నమాట. ఇన్ దిస్ ఫిజికల్ రెమ్లో బంగారు, వజ్రాలు, డైమండ్స్ ఎలాగో స్పిరిట్ రెల్మో, వీ బిలాంగ్ టు ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్, ఇజంట్ ఇట్? వీ బిలాంగ్ టు ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్. స్పిరిట్ రెల్మ్లో అలంకరణ ఇది కాదండి, ఇది కాదు అలంకరణ. ఇవి అసలు ఏం పెద్దగా కనపడవు, పెద్దగా అసలు లెక్కలకి వేసుకోరు అనమాట. స్పిరిట్ రెల్మ్లో ఏంజల్స్ కానీ, తర్వాత దేవదూతలు కానీ వీటి గురించి అసలు పెద్ద పట్టించుకోరు. నిజంగా పాస్టర్స్ పూల గురించి, బంగారు గురించి మాట్లాడితే నాకు చాలా జాలి వేస్తుంది. స్పిరిట్ రెల్మ్ అసలు వీటికి విలువే లేదండి. స్పిరిట్ రెల్మ్లో వీటికి విలువే లేదు. స్పిరిట్ రెల్మ్లో అలంకరణ ఏంటి అంటే ఆత్మ వరములో. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది డినామినేషన్స్ సేవకులు వరములు లేవు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అని చెబుతుంటారు. కారణం చెప్పమంటారా? వారికి చేత కాక. ఈరోజు నేను ఒక అనుభవాన్ని విట్నెస్ చేశాను. నేను చూశాను, ఒక అనుభవాన్ని నేను చూశాను. గ్లోరీ టు గాడ్. సో ఐ లవ్ టు షేర్ దట్. ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. Glory to God. Hallelujah. Glory to God. Thank you, Lord Jesus. I felt so excited. ఈరోజు ఆఫ్టర్నూన్ అనుదిన ఆహారంలో ఈరోజు ఆఫ్టర్నూన్ సునీల్ సాక్ష్యము చూశాను. సునీల్ సాక్ష్యము నిన్నటి దినం ప్రసన్న గురించి నిన్న చెప్పాను. చాలా రోజుల నుంచి ప్రసన్న లైవ్లో ఉంది. నేను ఎప్పుడు కూడా ప్రసన్నాన్ని పేరు పెట్టి స్పెషల్గా మాట్లాడిన సందర్భాలు లేవు. బట్ ఎస్టర్డే వాజ్ ద టైమ్. ఎస్టర్డే ఐ వాజ్ ఇన్స్పైర్డ్. పరిశుద్ధాత్ముడు ఎస్టర్డే పికప్ చేశాడనమాట. పరిశుద్ధాత్మ, ఐఎమ్ ఫుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ చేత స్వాధీనంలో ఉండి నిన్న ప్రసన్న గురించి నేను మాట్లాడాను. ప్రసన్న గురించి మీకు అందరికీ కూడా స్పెషల్గా పరిచయం చేశాను. సో ఈరోజు ఆఫ్టర్నూన్ సునీల్ సాక్ష్యం చూస్తూ ఉంది. సునీల్ సాక్ష్యం చూస్తుంటే సగం సాక్ష్యం చెప్పిన వెంటనే మిగిలిన సగం అంతా స్పిరిట్ రెల్మ్లో సాక్ష్యం అంతా కనిపిస్తుందంట. మిగిలిన సగం అంతా స్పిరిట్ రెల్మ్లో సాక్ష్యం సునీల్ చెప్పబోయేవన్నీ కూడా కనిపించాయంట. అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్ మెసేజ్ చేసింది ప్రసన్న. ఏం మెసేజ్ చేసిందంటే,
పప్ప నవంబర్ 23కు మరి సునీల్ అన్నకి ఏమైనా సంబంధం ఉందో కనుక్కోండి అని మెసేజ్ చేసింది. నవంబర్ 23కు సునీల్ అన్నకి ఏమైనా సంబంధం ఉందో కనుక్కోండి అంటే నేను వెంటనే దానిని నవంబర్ 23 సునీల్కి ఫార్వర్డ్ చేశాను వాట్సాప్లో. ఇస్ దేర్ ఎనీ సిగ్నిఫికెన్స్ అని వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే సో హీ వాజ్ షాక్డ్. నాకు రిప్లై ఇచ్చాడు ఏంటంటే, పప్ప అది నా బర్త్డే అన్నాడు. గ్లోరీ టు గాడ్, అది నా బర్త్డే అన్నాను. ఏం పాప అసలు మీకెట్లా తెలుసు ఇదంటే, నాకు కాదబ్బా, నాకు కాదు, ఒక ప్రవక్తి ఉన్నారు వారు చెప్పారు, ఆమె పేరే ప్రసన్న అంటే అవునా అవునా అని చెప్పారనమాట. సో వెంటనే ప్రసన్నకి నేను ఫార్వర్డ్ చేశాను. ఏం చేశానంటే ఇట్ ఈస్ హిస్ బర్త్డే, ఇది బర్త్డే అని నేను ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసిన తర్వాత అండ్ ప్రసన్న నాకు మెసేజ్ పెట్టారు, పప్ప ఇఫ్ యూ అలో మీ, ఇఫ్ యూ పర్మిట్ మీ, మీరు అనుమతిస్తే నేను అన్న గురించి ప్రాఫెసీ చెప్తాను. నాకు స్పిరిట్లో చాలా వస్తున్నాయి, అన్న గురించి స్పిరిట్లో చాలా వస్తున్నాయి, మీరు అనుమతిస్తే నేను చెప్తానంటే ఐ టోల్ హర్ వెంటనే గో హెడ్. సో ఇద్దరిని నేను కనెక్ట్ చేశాను, నెంబర్ పంపించేశాను, గో హెడ్ అని చెప్పాను. తర్వాత నాకు ఏమండి ఒక గంటన్నర తర్వాత ఫోన్ వచ్చింది. గంటన్నర తర్వాత ఫోన్ వచ్చింది. నేను నా పనిలో నేనున్నాను. గంట తర్వాత సునీల్ ఫోన్ చేసేసి, పప్పా ఏంది పప్పా ప్రసన్న చాలా 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 ఎక్స్ట్రీమ్ పప్ప అని, అండ్ హీ షేడ్. అసలు చెబుతుంటే నేను నాకు తెలుసు, ఆల్రెడీ చాలా విషయాలు తెలుసు, కానీ చాలా 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 అసలు ఇంటి పేరు చెప్పినాడు, మీ ఇంటి పేరు, మీ వీధి, తర్వాత సిగ్నిఫికెంట్ డేట్స్, సిగ్నిఫికెంట్ టైమ్స్, 1.5 hours. సో షీ వాజ్ మూవింగ్ ఇన్ ద స్పిరిట్ realmలో క్లియర్ కట్గా ఈవెన్ అబౌట్ హిస్ మ్యారేజ్, ఈవెన్ అబౌట్ హిస్ మ్యారేజ్, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నావు కూడా ఆ పేరు కూడా తెలుసు, కానీ పేరు చెప్పొద్దని అంటున్నాడు దేవుడు, పేరు కూడా చెప్పలేదు. ఐఎమ్ ఇన్ యువర్ హౌస్, నేను ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాను. వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్, రింగ్, చైన్, మొబైల్ కవర్ కలరు అన్న, మీరు ఒకవేళ అనుమతిస్తే మీ షెల్ఫ్ ఓపెన్ చేసి మీ డ్రెస్సుల కలర్లని కూడా చెప్తానని చెప్పారంట. షీ ఈజ్ అ రియలీ ప్రాఫిటెస్. వన్ ఆఫ్ దీస్ డేస్ నేను ఒక లైవ్ కార్యక్రమానికి నేను ఇన్వైట్ చేస్తాను. నంద్యాల ఉంటుంది ప్రసన్న. హల్లెలూయా. ఐ రియలీ ఆర్డిజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి ఒక ఆనిముత్యం అన్నమాట. గ్లోరీ టు గాడ్. అండ్ షీ విల్ బి అ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా గొప్ప దీవెనకరంగా ప్రసన్న ఉండబోతూ ఉంది. షీ ఈస్ డూయింగ్ మినిస్ట్రీ ఇన్ నంద్యాల పట్టణాన్ని ప్రసన్న స్వాధీనం చేసుకునబోతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాట్ ఈస్ దట్? ఇట్స్ అ గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ. నిన్న చెప్తుంటేనే రాగాలు తీసింది, పప్పా అని రాగాలు తీసింది అనమాట ప్రసన్న. ఇప్పుడు కూడా చెప్పండి, మళ్ళీ పప్పా అని పెట్టింది. షీఈ్ అ వండర్ఫుల్ ప్రాఫెటెస్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీ అందరికీ కూడా షీల్ బీ అ గ్రేట్ బ్లెస్సింగ్. నేను చెప్పాను, వీలైతే నెక్స్ట్ మంత్ వీఆర్ ప్లానింగ్ ఒక లైవ్ సర్వీస్, ప్రాఫెటిక్ లైవ్ సర్వీస్ వీఆర్ ప్లానింగ్, మిరకిల్ లైవ్ సర్వీస్ వీఆర్ ప్లాన్ చేస్తున్నాం. సో ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాలు చేయలాగన మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఐ వాంట్ టు లాంచ్ హర్. హల్లెలూయా. గ్లోరీ టు ప్రసన్నాన్ని నేను లాంచ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ద టైమ్ హ్యాస్ కమ్. గ్లోరీ టు గాడ్. ఎన్ని నెలలుగా తెలుసు ప్రసన్న? డిసెంబర్ కదా, డిసెంబర్ ఐ థింక్ యూ ఫస్ట్ మెట్ మీ ఇన్ డిసెంబర్ లాస్ట్ ఇయర్. నేను నంద్యాల వెళ్ళినప్పుడు, అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ హోటల్కి వచ్చి కలిశారు, టోటల్ ఫ్యామిలీ వచ్చి కలిశారనమాట. అప్పుడు పరిచయం అయింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఇట్ ఈస్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇవన్నీ బైబిల్లో ఎక్కడున్నాయా సార్? బైబిల్లో లేని వాటి గురించి చెప్పే ఓపిక నాకు లేదు, లేని వాటి గురించి చెప్పే ధైర్యమూ నాకు లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలామందికి తెలియక మీరు అలా అనుకుంటున్నారు. ఐ విల్ రీడ్ ఫ్రమ్ వన్ పోర్షన్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నేను ఒకటి చెప్తాను. వాక్యము, వరములు. ఎవరైనా టైప్ చేయండి, వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వాక్యము, పరిశుద్ధాత్మ, వరములు.
Somebody can type it. Aralandura kala shakara baba baba. Iyaralamatura kara shakara baba baba. Yes, వాక్యము పరిశుద్ధాత్మ వరములు. రైట్, ఓకే, స్టాప్ చేయండి. ఇప్పుడు వాక్యము ఈజ్ అ రైట్ హ్యాండ్. గ్లోరీ టు గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద బిలీవర్, ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రైట్ హ్యాండ్. నా ఇది టైప్ చేయండి. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రైట్ హ్యాండ్. హరి అలా మహతోర కరబా హోర కరబా. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రైట్ హ్యాండ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రైట్ హ్యాండ్. Yes, word of God is the right hand. Gifts of the Holy Spirit is the left hand. Hallelujah. Hallelujah. Gifts of the Holy Spirit is the left hand. Right hand, left hand. Word of God, right hand. Word of God, word of God, word of God, word of God. Right hand, word of God. And left is the gifts of the Holy Ghost. Left is the gifts of the Holy Ghost. Hallelujah. కొంతమంది ఏం చేస్తారంటే, మాకు ఇది లేదు, మాకు కుడి చేయలేదు, మాకు వాక్యం లేదు, అంతా మేమంతా ఓన్లీ ప్రవచనాలే, మేమంతా ఓన్లీ ప్రవచనాలే, మాకు లెఫ్ట్ హ్యాండ్ ఉంటే చాలు, మాకు ఓన్లీ ప్రవచనాలే. గిఫ్ట్స్ అనమాట. గిఫ్ట్స్, ప్రవచనాలు, స్వరాలు, దర్శనాలు, కళలు, ఇవే. వర్డ్ ఉండదు, వాక్యం ఉండదు, రిటర్న్ వర్డ్ గురించి వివరించడం ఉండదు, ఇవే ఉండవన్నమాట. ఇది ఒక జాతి. అండ్ దెర్ ఇస్ అనదర్ కైండ్ ఆఫ్ గ్రూప్. వాళ్ళు ఏమిటో తెలుసా? వాక్యము బ్రదర్, గిఫ్ట్స్ లేవేం లేదు బ్రదర్. వీళ్ళంతా ఎలా కనిపిస్తారంటే స్పిరిట్ రెల్మ్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లాగా కనిపిస్తారు. అవిటి వాళ్ళ అంటే ఓ చేయలేకపోతే ఎలా ఉంటుందండి, అలా కనిపిస్తారన్నమాట వీళ్ళు. ఓన్లీ వాక్యం అనే వారికి కుడి చేయి ఒకటి పనిచేస్తూ ఉంటుంది, ఓన్లీ వరాలన్న వారికి ఎడం చేయి పనిచేస్తూ ఉంటుంది. కానీ మనం వేరు. మనం వేరు. ఆర్డిజే వేరు, ఆర్డిజే ఎంఐ వేరు, ఆర్డిజే ఎంఐలో నాటబడిన వారు వేరు, ఆర్డిజే ఎంఐ పిల్లలు వేరు. మనకు రెండు చేతులు ఉన్నాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన వాక్యము యందును క్రియ యందును, హల్లెలూయా, శక్తి కలిగిన ప్రవక్త అయి ఉండెను. వాక్యమందును క్రియ యందును. హల్లెలూయా. వీ హ్యావ్ బోత్ హ్యాండ్స్. హల్లెలూయా. రెండు చేతులు కలిగినటువంటి వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వరాలు లేని వాళ్ళు ఎలా జీవిస్తారంటే ఇంకంతా ఒక హ్యాండ్. అన్ని ఏ పనైనా కూడా ఇంకొకటే హ్యాండ్ అనమాట. ఏ పనైనా కూడా ఇంకొకటే హ్యాండ్. ఇంకంతే, ఒకటే చెయ్యి, ఒకటే చేతితో అన్ని దాంతోనే అనమాట. అన్నీ ఒకటే చెయ్యి అనమాట. అన్నీ ఒకటే చెయ్యి. లేవు బ్రదర్, గిఫ్ట్స్ లేవు బ్రదర్, లేవు బ్రదర్. వాక్యంలో ఏమైనా వ్రాయబడిందండి? వాక్యంలో ఏమైనా వ్రాయబడింది? ఫస్ట్ కొరింథీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనము. హల్లెలూయా చెప్పండి. ఐ హ్యావ్ 2 hands. I have both hands. Glory to God. I have both hands. RDJMI has both hands. We have the word and we have the gifts of the Holy Ghost. Glory to God. We move in the word. We move in the gifts of the Holy Ghost. Glory to God. Glory to God. గ్లోరీ టు గాడ్. పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడినటువంటి వారు ఈ గ్రూప్లో లైవ్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? దెర్ ఆర్ సో మెనీ పీపుల్. వీరు మినిస్టర్ చేసినప్పుడు, వీరు వాక్యాన్ని చెప్పినప్పుడు, వీరు ప్రార్థించినప్పుడు వారి మీద ఉన్న అభిషేకం మీ మీదకి వస్తుంది. వారి మీద ఉన్నటువంటి అభిషేకం, వారి పైన ఉన్నటువంటి వరములు మీకు అంటుకుంటాయి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రార్థన పూర్వకంగా ఉండండి. మంచి దైవజనులు మన వల్ల ఎవరో అవసరం లేదండి. ఎవరు అవసరం లేదు. ఆర్డిజే మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారే ఏమండి మిస్సైల్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. గ్లోరీ టు గాడ్. మిస్సైల్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఇన్ హోరి అలబారబా షందర కలబారబా హారి అలా మాషకరబా. రెండు చేతులు ఉండాలండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరికి వరములు? అందరికీ అండి. అందరికీ 9 ఉండవు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. ఇది ఎక్కడ పాస్టర్ గారు ఇంటి పేరు చెప్పడం ఏంది, స్ట్రీట్ పేర్లు చెప్పడం ఏంది, మొబైల్ కలర్ చెప్పడం ఏంటి ఇది? ఇటువంటిది ఏమైనా బైబిల్లో ఉందా? బైబిల్లో ఉన్నాయండి. దీన్ని ఏమంటామంటే జ్ఞాన వాక్యం అంటాం, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం.
వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటే సమాచారం మనకు తెలియబడుతుంది. సమాచారం మనకు తెలియబడుతుంది. హల్లెలూయా. సి చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయం. సీయింగ్ ఐ, హియరింగ్ ఇయర్ అండ్ పర్సీవింగ్ హార్ట్. హల్లెలూయా. చూచే కళ్ళు, వినగలిగే చెవులు, గ్రహించగలే హృదయం. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అండి, పరిశుద్ధాత్మ వరములు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్య దగ్గరికి నతనయేలు వచ్చాడు. యేసయ్య దగ్గరికి నతనయేలు వస్తే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. యేసు ప్రభు అంతవరకు ఎప్పుడు కూడా నతనయేలును చూడలేదు. మొట్టమొదట నతనయేలును చూస్తూనే నతనయేలు గురించి చదివేశాడు. ఈయన నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిది ఏ కపటం లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా. ఏంటండి ఇది వాక్యం కాదు, పరిశుద్ధాత్మ వరములు. దిస్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ వ్యక్తి ఎలాంటి వాడో యేసు ప్రభు చెప్పేశాడు. హల్లెలూయా. నీవు నన్ను ఎలాగ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. అంజూరపు చెట్టు కింద కూర్చొని ఏదో చేశాడనమాట మనోడు. ఏదో ప్రార్థన చేశాడు. అంజూరపు చెట్టు కింద కూర్చొని దేవునితో ఏదో మాట్లాడాడు. అది దేవుని కుమారునికి వినపడింది. ఏమన్నాడు? అసలు నా గురించి భలే చెప్పావనుకుంటే అంత మాత్రమే కాదు, ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈరోజు నేను ఒక చాలా శక్తివంతమైన మాట చెప్తున్నాను, బాగా వినండి. హియర్ మీ లౌడర్ అండ్ క్లియరర్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. బైబిల్ నిండా పరిశుద్ధాత్మ వరాలండి. నిజంగా పరిశుద్ధాత్మ వరాల గురించి బోధించరు. పరిశుద్ధాత్మ వరంలో అసలు దాని గురించి బోధిస్తే కదండి పనిచేసేది. బోధిస్తే పని చేస్తాయి. భాషలు ఎక్కువ మాట్లాడితే ఆటోమేటిక్గా పనిచేస్తారు. భాషలు ఎక్కువ మాట్లాడితే మీరందరూ కూడా పరిశుద్ధాత్మ వరములతో మీరు నింపబడతారు. ప్రసన్న ఎట్లా చూస్తుందో, సునీల్ ఎట్లా చూస్తున్నాడో, ఏమండి మనోజ్ ఎట్లా చూస్తున్నాడు. దెర్ ఆర్ సో మెనీ ప్రెషియస్ పీపుల్ ఇన్ అవర్ గ్రూప్. దే సీ, దే హియర్, దే పర్సీవ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు కూడా చేయగలరు, మీరు కూడా చూడగలరు, మీరు కూడా వినగలరు, మీరు కూడా గ్రహించగలరు, మీరు కూడా గొప్పగా దేవుని కొరకు వాడబడగలరు. హల్లెలూయా. సో పవర్ఫుల్ స్టేట్మెంట్ నేను చెప్తాను. పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడకుండా దేవుడు ఆశించిన పరిచర్య మనము చేయలేము. వింటున్నారండి? పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడకుండా దేవుడు ఆశించిన పరిచర్య. నీకు తృప్తిగా అనిపించవచ్చు, వరాలు లేకపోయినా కూడా నేనేదో వాక్యం చెప్పుకుంటున్నాను, ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని నీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు. కానీ దేవుడు ఆశించిన పరిచర్య చేయాలంటే పరిశుద్ధాత్మ వరములు తప్పనిసరి. దేవుని యొక్క రాజ్యం మాటతో కాదు, క్రియతో. మాట అంటే దేవుని యొక్క వాక్యము, క్రియ అంటే పరిశుద్ధాత్మ వరములు. మీరు ఒక మాట ఇప్పుడు చాలామంది వరముల గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు. వారిని చిన్న ఒక ప్రశ్న అడగండి. మీరు ఏం చేస్తారంటే, సువార్తలలో యేసు ప్రభు వరముల చేత వాడబడిన సందర్భాలన్నీ కొట్టేయండి అని చెప్పండి. యేసు ప్రభు పరిశుద్ధాత్మ వరముల చేత వాడబడిన ప్రతి వాక్యాన్ని కొట్టేసేయండి అని చెప్పండి. సువార్తలో ఏం మిగలదు మీకు. ఇంకా దేవుని యొక్క పనిని శక్తివంతంగా చేయాలంటే వరములు కావాలండి. చాలామంది సేవకు వచ్చిన వారు అసలు 9 వరాలు వాళ్ళు చెప్పలేరు. 9 వరాలు చెప్పలేరు. ఎవరైనా ఫాస్ట్గా టైప్ చేస్తారా? చూడకుండా చేయాలి, టైప్ చేయాలి. 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, 9 వరాలు. 9 చెప్పలేరు వాళ్ళు. 9 వరాలు ఫాస్ట్గా ముగిద్దాం. 9:54 టైం. ఫాస్ట్గా 9. మీరు చూడకూడదు, మీరు బైబిల్ చూడకూడదు, పక్క వాళ్ళని అడగద్దని. మీరు నిజంగా మీరు 9 తెలిసి మీరు టైప్ చేయండి. మీరు
టైప్ చేయండి. దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని, మీరు చూడకుండా 9 టైప్ చేయండి కదా. మీకు ఎన్ని చైన్లు ఉన్నాయో తెలుసు, మీకు ఎన్ని హారాలు ఉన్నాయో తెలుసు, మీకు ఎన్ని వడ్డానాలు ఉన్నాయో తెలుసు, మీకు ఎన్ని రింగులు ఉన్నాయో తెలుసు. పాస్టర్ ఆనంద్ బాబు బుద్ధివాక్యం రాశారు. 9 వరములు. రబా కూర షందరగా రబా. హల్లెలూయా. కనీసం తలా ఒకటైనా రాయండి కదా. ఎన్ని రింగులు ఉన్నాయో తెలుసు, ఎన్ని హారాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని చైన్లు ఉన్నాయో తెలుసు, ఎన్ని బ్రేస్లెట్లు ఉన్నాయో తెలుసు. వరాలు 9 వరాలు. ఓ రబాల అందర కళాశాఖర బాబా కదా. ఎంత బాధాకరమైన విషయం కదండి. మన అలంకారాల గురించి, ఆత్మీయ మండలంలో అత్యంత విలువైనటువంటి అలంకరణ గురించి మనం తెలుసుకోకపోతే ఎంత ఇది కదండి కదా. అందరికీ సాయం చేసేసింది ప్రసన్న మొత్తం టైప్ చేసేసింది మొత్తం అన్నీ. Glory to God, hallelujah. Word of wisdom, word of knowledge, discerning of spirits, hallelujah. Glory to God. Working of miracles, gift of special faith, gifts of healings, diverse types of tongues and interpretations, and the gift of prophecy, 9 gifts of the Holy Ghost. Hallelujah. Glory to God. చాలా మంది పాస్టర్కి 9 తెలియదు. లేపో వరాలు లేవు, ఏం లేపో అంటారు అనమాట. చేతకాని వాళ్ళండి. చాలా బాధ. దద్దమ్మలు అంతే, వాళ్ళకి చేత కాకపోతే లేవంటారు అనమాట. హారియారాబాలాబాతోరగా. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన వరము, స్వస్థతా వరములు, అద్భుతములు చేయ వరము, విశ్వాస వరము, నానా విధములైన భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచన వరము. 9 వరాలు. హల్లెలూయా. క్యోర శక్కర బాబా హరబర. 3 రకాలు చెప్పచ్చు అనమాట. రెవల్యూషన్ గిఫ్ట్స్ అంటే చూసేవన్నమాట. రెవల్యూషన్ గిఫ్ట్స్. తర్వాత వోకల్ గిఫ్ట్స్ అంటే మాట్లాడేవి. పవర్ గిఫ్ట్స్ అంటే 3 రకాలు అనమాట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో ఈరోజు అంశం ఏంటంటే ఆత్మీయ వరములు అన్నటువంటివి అలంకరణ లాంటివి, ఆర్నమెంట్స్ లాంటివి. హల్లెలూయా. ఆర్నమెంట్స్ తెలుగులో ఏమంటారండి? ఆర్నమెంట్స్ను ఆభరణాలు. రైట్, నాకు హారం అని వస్తుంది. ఆభరణాలు. ఆత్మీయ వరములు అన్నటువంటివి ఆభరణాలు. 9 ఆభరణాలు ఉన్నాయి. 9లో ఏమున్నాయండి నీకు? ఏమున్నాయి? అది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. జే నిర్మలా గారు, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్స్ కూడా కాదు, అవి ఒకటే. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అది ప్రాసెస్. అది ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది అది ప్రాసెస్. అది జరుగుతూ పోతూ ఉంటుంది అనమాట, లైఫ్ లాంగ్ జరిగే ప్రక్రియ. బట్ గిఫ్ట్స్ అలా కాదు. ఒకసారి ఇచ్చేస్తాడు అంతే. అవి ఉంటాయి, వాటిని షార్పెన్ చేసే దాన్ని బట్టి అవి మనము వాటిని మేనిఫెస్ట్ చేయొచ్చు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పవర్ఫుల్ గిఫ్టింగ్స్. పరిశుద్ధాత్మ వరాలు ఎన్ని చూశానండి. నిజంగా పరిశుద్ధాత్మ వరాలు లేకపోతే అసలు మనం ఏం చేయలేమండి. అదొక హ్యాండిక్యాప్డ్ అంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అంతే, స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్డ్. Somebody can type it. Without the gifts of the Holy Spirit, we are spiritually handicapped. పరిశుద్ధాత్మ వరాలు లేకుంటే ఆత్మీయ అవిటితనం కలిగిన వారము. ప్లీజ్ టీచ్ us how we can know and use our gifts. ఏం లేదు, ఒక్కటేమ్మా, సింపుల్ చెప్తాను చూడండి. భాషలో ఎక్కువ మాట్లాడండి అంతే. మీరు భాషలో, దట్ ఈస్ ద కీ టు ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. భాషలలో మాట్లాడమే పరిశుద్ధాత్మ వరాలు అన్నిటికీ ఒక తాళపు చెవి. మీరు ఎక్కువ మాట్లాడండి, ఆటోమేటిక్గా మీరు గిఫ్ట్స్లో మూవ్ అయిపోతారు అంతే. సింపుల్, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ కాంప్లికేటెడ్. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కేవలం కొందరికి మాత్రమే కాదు. వితౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీఆర్ స్పిరిచువల్లీ హ్యాండిక్యాప్డ్. అవును, పరిశుద్ధాత్మ వరాలు లేకపోతే మనము ఆత్మీయ అవిటి వాళ్ళము. స్పిరిట్లో మనం ఒక చేయి లేదనమాట. మనకు హ్యాండిక్యాప్డ్ లాగా కనిపిస్తాం, కుంటోలలాగా మనం కనిపిస్తాం. అంగవైకల్యము కలిగినటువంటి వారిలాగా మనము స్పిరిటల్లో కనిపిస్తాం. 9 హారాలు ఉన్నాయండి, 9 ఆభరణాలు ఉన్నాయండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఒక్క ఆభరణం కూడా లేకపోతే ఎట్లా నీకు? అలంకరించుకోకుంటే ఎట్లా నీకు?
అలంకరించుకో. ఇయాల మహత్తోర కరబ అందరి ప్రయోజనం కొరకు. అంటే ఆత్మీయ వరములు ఉంటే ఫస్ట్ నీవు దీవించబడదు, అది నీకు ప్రయోజనకరం. ఆత్మవరములు ఈ 9 వరాలు ఫస్ట్ ఎవరికి బెనిఫిట్? నీకు బెనిఫిట్, నీ కుటుంబానికి బెనిఫిట్, నీ సంఘానికి బెనిఫిట్, మనందరికీ బెనిఫిట్, నాకు బెనిఫిట్, నాకు ప్రయోజనకరం, నీకు ప్రయోజనకరం, మనకందరికీ ప్రయోజనకరం, మన చుట్టూ ఉన్న వారందరికీ ప్రయోజనకరము. గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఏం లేదండి, సింపుల్గా అర్థం చెప్పాలంటే దేవుని యొక్క సామర్థ్యము. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆత్మఫలం అంటే దేవుని యొక్క స్వభావము. దేవుని యొక్క స్వభావాన్ని మనం ఆత్మఫలం అంటాం, దేవుని యొక్క సామర్థ్యాన్ని మనము గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం. దట్స్ సింపుల్. అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్, మనం కాదు, ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. మనలో ఉండి పరిశుద్ధాత్ముడు ఆయన పనిచేస్తాడు. మన సామర్థ్యం కదా అది, ఆయన సామర్థ్యం. అలా ఉంటే, అలా వరముల చేత ఉంటే మనము అలంకరించబడిన వారిగా మనం ఉంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గోల్డ్ ఎంత ఉందో నీకు తెలుసు, సిల్వర్ ఎంత ఉందో తెలుసు, రోల్డ్ గోల్డ్ ఎంత ఉందో నీకు తెలుసు. గిఫ్ట్స్తో అలంకరించుకున్నావా? గిఫ్ట్స్ అలంకరించుకుని చర్చికి వెళ్తున్నావా? చర్చికి వెళ్ళినప్పుడు ప్రజల గురించి దేవుడు బయలుపరిచినప్పుడు వారికి దీవెనకరంగా ఉంటున్నావా? హల్లెలూయా. ఈ గిఫ్ట్స్ చర్చిలోనే కాదండి, నువ్వు పనిచేసే స్థలంలో పరిశుద్ధాత్ముడు వాడాలనుకుంటున్నాడు. నీ స్కూల్లో, నీ హాస్పిటల్లో, నీ ఆఫీస్లో, నీవు పనిచేసే స్థలంలో, నీ వ్యాపార స్థలంలో, నువ్వు మార్కెట్కి పోయినప్పుడు, కూరగాయలకు పోయినప్పుడు, మటన్ షాప్కి పోయినప్పుడు గిఫ్ట్స్లో మూవ్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పిల్లల్ని మరలా చెప్తున్నాను, ఆత్మ వరములు లేని క్రైస్తవుడు ఒక అవిటితనం కలిగినటువంటి క్రైస్తవుడు. ఎవ్రీ క్రిస్టియన్ who is not having the gifts of the Holy Spirit is a spiritually handicapped person. చేతకాని వాళ్ళండి. దేవుని కొరకు పెద్దగా ఏం సాధించరు. పెద్దగా సాధించరు. దేవుడు కోరుకున్న పరిచర్య చేయలేరు. మనుషులను సంతోషపెట్టవచ్చు, డినామినేషన్ సంతోషపెట్టవచ్చు, కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా సంతోషపెట్టలేదు. పరిశుద్ధాత్మ పనిచేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆర్పకూడదు. పరిశుద్ధాత్మను ఆర్పకుడి. ఇదొక తలాంత్ అండి. ఈ గిఫ్ట్స్లో నువ్వు మూవ్ అయినప్పుడు, ఆ గిఫ్ట్స్లో నువ్వు ఎంత మూవ్ అవుతావో దేవుడు అంతగా నిన్ను హెచ్చించి అనేకులకు దీవెనకరంగా ఆయన వాడుకుంటాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, 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 గ్లోరీ. చివరిసారి మళ్ళీ ఆ చిన్న కోరస్ పాడదామండి. చిన్న లైన్ పాడిన తర్వాత ముగించేద్దాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఐ యామ్ ఆన్ టైం. 10కి ముగిస్తానని చెప్పాను, ముగించగలిగాను. దాని దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నీ రూపమునే కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీ రూపమునే కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివి. నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో చాలామంది రాకడ గురువు సిద్ధపడు. ఏంటి సిద్ధపడ్డాం? పెళ్ళికి ఎట్లా సిద్ధపడతారండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వారు, ఐసీయూలో ఉన్నటువంటి వారు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అండి? రెండవ రాకడ అంటే ఏంటి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. వివాహానికి ఎలా సిద్ధపడాలి? ఆరోగ్యంగా ఉండాలి, అలంకరించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అప్పులున్న వాళ్ళు పెళ్లి చేసుకునే దానికి ధైర్యం చేయరు చాలామంది కదండి. అప్పులు ఉండకూడదు. అంటే వివాహానికి రెడీ కావడండి. వివాహానికి రెడీ కావాలంటే ఏందో తెలియదు. సిద్ధపడు అంటారు, కానీ ఎట్లా సిద్ధపడాలో తెలియదు, ఏం సిద్ధపడాలో తెలియదు. అంటే మారనాథ అంటారు, అంటే మారనాథ అంటారు. ఎలా సిద్ధపడాలో తెలియదు.
పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపరచబడదుముగాక. పరిశుద్ధ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నేల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే. ఆర్యరామకర ప్రియులారా, ఒక్క 5 minutes అండి. 10:06 అండి. ఎగ్జాక్ట్లీ 10:10 కంతా నేను క్లోజ్ చేస్తాను. ఎవ్రీవన్ ప్రే, ఎవ్రీవన్ ప్రార్థించండి. లార్డ్ అనాయింట్ మీ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. దేవా నన్ను ఆత్మ వరముల చేత నింపండి. హల్లెలూయా. ఆల్రెడీ నింపబడినటువంటి వారు దయచేసి ప్రార్థించండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆల్రెడీ నింపబడినటువంటి వారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నింపబడాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ రాత్రే నింపబడాలని. హల్లెలూయా. ఈ రాత్రి నుంచే పరిశుద్ధాత్మ వరాలతో వారు వాడబడాలని, దర్శనాలు కనపడాలని, స్వరాలు వినపడాలని, ఆత్మతో గుర్తించాలని, ఆత్మీయ మండలాన్ని స్పష్టంగా చూడగలగాని నేను ప్రార్థన చేయబోతాను. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. యు ఏకీభవించండి. పొందుకోండి. ఐ రిసీవ్ అని చెప్పండి. గ్లోరీ టు గాడ్. నింపుమో నన్ను నింపుమో యేసు ఆత్మతో నింపుమో నీ సన్నిధితో నింపి నాదు ఆశను తీర్చుము. నింపుమో నన్ను నింపుమో యేసు ఆత్మతో నింపుమో నీ సన్నిధితో నింపి నాదు ఆశ తీర్చుము. దైవాత్మరా నాపై వ్రాలవా నన్ను నింపి నడిపించుమా. దైవాత్మరా నాపై వ్రాలవా నన్ను నింపి నడిపించుమా. Precious Spirit come, Holy Spirit come into me now to touch and heal. Precious Spirit come, Holy Spirit come into me, set my life on fire. Oh, let my heart burn with love for my Lord. Let your mighty power flow, set me free. నోరు తెచ్చండి. యేసయ్యా ఒక చెయ్యి ఉంటే అవమానకరమయ్యా, ఒక చెయ్యి ఉంటే అవమానకరమయ్యా, ఒక చెయ్యి మాత్రమే పని చేస్తే అది అవమానకరమయ్యా. ఐ వాంట్ మై లెఫ్ట్ హ్యాండ్ టు వర్క్. నా ఎడమ చేయి కూడా బలంగా పనిచేయాలి. కుడి చేయి ఎంత బలంగా పనిచేస్తుందో నా ఎడమ చేయి కూడా అంత బలంగా పనిచేయాలి. ఆత్మీయ మండలంలో నేను అవిటి దానిలాగా నేను ఉండకూడదు. యేసయ్యా అభిషేకించు, నన్ను నింపు. ఎలీషా అడిగినట్లు అడుగు. లార్డ్ ఐ వాంట్ టు మూవ్ ఇన్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఈ రోజు ఎన్నటానికి గుర్తుండిపోవాలయ్యా.
ఈ రోజే, ఈ క్షణం నుంచే లార్డ్ ఐ రిసీవ్ తండ్రి నేను పొందుకుంటున్నానయ్యా. బుద్ధి వాక్యాన్ని పొందుకుంటున్నాను, జ్ఞాన వాక్యాన్ని పొందుకుంటున్నాను, ఆత్మల వివేచన వారిని పొందుకుంటున్నాను, ఆర్యల మహతుర గరబ విశ్వాస వారిని పొందుకుంటున్నా, అద్భుతములు చేయ వారిని పొందుకుంటున్నా, స్వస్థత వరములు పొందుకుంటున్నా, నానా విధమైన భాషల వరం పొందుకుంటున్నాను. భాషలకు అర్థం చెప్పే వరం పొందుకుంటున్నా, ప్రవచన వరం పొందుకుంటున్నాను యేసునామములో. ఐ రిసీవ్ ఆల్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మై పోర్షన్, మై గిఫ్టింగ్. ఈ యొక్క ఆభరణాలను నా ఆత్మ మీదకి వేసుకుంటున్నానయ్యా. ఈ ఆభరణాలను నా ఆత్మ మీదకి వేసుకుంటాను. యేసయ్యా నీవు ప్రభువా, నువ్వు ఆత్మ వరం చేత అలంకరించబడ్డావు, ఆత్మ చేత నిండుకున్నావు, వరముల చేత నిండుకొని వాడబడ్డావయ్యా. జక్కయ్యను పేరు పెట్టి పిలిచావు, ఆత్మ మనకు స్పష్టంగా చూసావు. స్వస్థత వరము, బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ఆత్మల వివేచన వరము, విశ్వాస వరము, ఆర్యాల బరబ. అంజూరపు చెట్టు శపిస్తే తండ్రి అది ఎండిపోయిందయ్యా, గాలి ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది తండ్రి. ఆ నీళ్ళ మీద నడిచావు, అద్భుత వరము, ఆర్యాల మహస్సూతరబ. స్వస్థత వరములు విశేషముగా నాయన దెయ్యములను వెలగొట్టావు, మొండి దయ్యాలను వెలగొట్టావయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. నానా విధముల భాషలు మాట్లాడావు, భాషలకు అర్థం చెప్పావయ్యా, ప్రవచనాలు చెప్పావయ్యా. మనుషులను వివేచించావు. నింపండి నింపండి నింపండి. నింపుము నన్ను నింపుము యేసు ఆత్మతో నింపుము నీ సన్నిధితో నింపి నాదు ఆశను. Now say thank you Jesus. Thank you Jesus for the gifts of the Holy Ghost. Lord, I have received. నేను పొందుకున్నానయ్యా. నా ఆత్మలోనికి పరిశుద్ధాత్మ వరములను నేను పొందుకున్నాను. పరిశుద్ధాత్మ వరములను నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఇక డిక్లేర్ చేయండి, ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఐ హ్యావ్ మై లెఫ్ట్ హ్యాండ్. నాకు ఎడమ చేయి ఉంది, నా ఎడమ చేయి పని చేస్తుంది. ఐ హ్యావ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. 12వ తారీఖున ఆగస్టు 12 రాత్రి 10 గంటలకు పరిశుద్ధాత్మ వరములను నేను పొందుకున్నాను. ఓ హెవెన్, ఓ హెల్, all the angels, all the demons, listen to me. I have received the gifts of the Holy Ghost on August 12th at 10 p.m. in the name of Jesus. చెయ్యలేని సైనికులను ఎవరు తీసుకోరు. సైన్యంలోకి చేతులు అవిటి వాళ్ళను సైన్యంలోకి తీసుకోరు. అవిటి వారిని సైన్యంలోకి తీసుకోరు. చెవి గలవాడు వినును గాక, కన్నులున్నవాడు చూచును గాక. హ్యాండిక్యాప్డ్ సైన్యంలోకి తీసుకోరు. యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీతోనే నేను నడవాలని, నీ వలెనే నేను మారాలని, నీతోనే
ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, ఫర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ప్రతి ఒక్కరిని, లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని అభిషేకించారు. లైవ్ లో ప్రతి ఒక్కరి ఆత్మలోనికి అయ్యా వరములను ఆభరణంలాగా పంపించారు, ఆభరణాలుగా పంపించారు. We have received and now we move in the gifts of the Holy Ghost. Ariyalama toregaraba, rakkalama torigi, iyalama toregaraba. Thank you Lord Jesus, thank you Lord Jesus, thank you Lord Jesus. Ye maralandura kalama shundaregaraba. Thank you Lord, 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 thank you Lord. Glory to God, glory to God, glory to God, glory to God. Hallelujah. Everyone say thank you Jesus for the gifts of the Holy Ghost. Thank you Jesus for the gifts of the Holy Ghost. Hallelujah, hallelujah, hallelujah. వరములు లేని బ్రతుకు చేత కాని బ్రతుకు. వరములు లేని వాళ్ళను చూసి అపవాది ఏమండి హేళన చేస్తాడు, చేత కాని వారిలాగా వాడు చూస్తాడు. వరములు ఉంటే ఏమండి బలవంతులముగా మనం ఉంటాం. ఎప్పుడైనా మీరు చూసారా, కామన్ సెన్స్తో మనం చెప్పచ్చు, సైన్యంలోకి ఎవరైనా చేతులేని వాళ్ళను తీసుకుంటారా అండి? తీసుకుంటారా? తీసుకోరు కదా. మరి దేవుని యొక్క రాజ్యంలో ఈ యుద్ధంలో మనము బాగా యుద్ధం చేయాలంటే రెండు చేతులు లేకపోతే ఎలా అండి కదా. దే ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. గ్లోరీ టు గాడ్. Hallelujah. They are very very important. The spiritual gifts are very 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 మనం అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ప్రాముఖ్యమైనవి. మనం అడిగాం, దేవుడు ఇచ్చేశాడు. నేను ప్రకటించాను ఈ వాక్యాన్ని. దేవుడు సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా పరిశుద్ధాత్మ వరముల చేత ఈ రోజు నుంచి వాడబడబోతున్నారు. అందరూ దేవా ఇంకా అడగద్దండి, నాకు కావాలి ప్రభు వరాలు అడగద్దండి, ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి వరము పని చేయడము ఈరోజే ఆరంభమవుతుంది. గ్లోరీ టు గాడ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.